ఇదేందో తెలుసునా సార్, నా ఒంట్లో పారే మా ఫ్యాన్స్ ఎనర్జీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే అలైట్ మోషన్లో వీడియో ఎడిటింగ్ ఎట్లా వేయాలో చూపిస్తా. ట్రెండింగ్ వీడియోస్ ఈ మధ్య చాలా నడుస్తున్నాయి, ఆ వీడియో ఎట్లా వేయాలో చూపిస్తా. చూడండి, డెమో వీడియో చూపిస్తా ఒకటి చూడండి. ఈ వీడియో సేమ్ దేని లెక్కనే ఇస్తాను నేను ఇవి, కానీ వేరే తీసేస్తా. ఇదే సాంగ్ మీద ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం అలైట్ మోషన్ ఓపెన్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ చేస్తే వచ్చేస్తుంది. సైజ్ ఏమో 9.62 పెట్టుకోవాలి. 16 క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కాదు, వస్తే అది చేసింది. ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ ఫస్ట్ ఈ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పైన రైట్ సైడ్లో ఏమో 3 డాట్స్ ఉన్నాయి కాదు, వచ్చేసి ఎగ్జిట్ ఆడియో ఉంది కాదు, వచ్చేయాలి. వీడియో డిలీట్ చేసేయాలి. ఇది ఉంటుంది 13 సెకండ్ ఉంది వీడియో. నేను ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మనం ఫస్ట్ పిక్సెల్ యాప్లో పోయి ఇట్లా పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నల్లగుట్ట ఉంది ఇక, ఫస్ట్ నల్లగుట్ట వస్తుంది ఇక, అది సెలెక్ట్ చేసుకున్నాం. పైన ప్లస్ సింబల్ ఉంది కదా, వస్తాలి. సెలెక్ట్ అయింది ఇక. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్, అది వచ్చేస్తే ఇంకో ఇది వస్తాలి. వచ్చేస్తే సైజ్ బరాబర్ వచ్చేస్తుంది. నల్లగుట్ట తలవాలంటే ఫస్ట్ నల్లగుట్ట రావాలి. ఇట్లా మనం చూసుకోవాలి. ఇందాక నల్లగుట్ట ఇక్కడ తలవారు పైన చేసింది చూడండి. ఇట్లా మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇంత చూసుకొని మనం పెట్టుకోవాలి. డేంజర్ ఉంటుంది ఇందాక పెట్టుకుంటాం. డేంజర్ ఇప్పుడు డేంజర్ పెట్టినది. ఇది మనం పిక్సెల్ యాప్లో సేవ్ చేసుకోవాలి. ఇట్లా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. కొంచెం స్టంటర్ అని వచ్చింది, ఇది చేసింది చూడండి. కొంచెం ఇంకా ఇప్పుడు ఇక్కడ నల్లగుట్ట వస్తుంది చూడండి. నల్లగుట్ట అని వచ్చింది, మళ్ళీ నల్లగుట్ట అని పెట్టేస్తుంది. ఉంది ఇట్లా టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఫోటో ఇట్లా బిట్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం బీట్ వస్తుంది కదా, ఇట్లా బేస్ లెక్క ఉండకత పెట్టేసి తర్వాత వేరే పెట్టాలి. కొంచెం మీరు ఒక ఫోటో పెట్టుకోవాలి. నేను ఫోటోకి సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఫోటో ఫస్ట్ ఇది పెట్టాలనుకుంటున్నాం. ఇష్టం ఏ ఫోటోనైనా పెట్టుకోండి. ఏదైతే పెట్టేసినాం ఇది కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో కట్ అయిపోయింది. ఇక్కడ ఇక అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఇది ఇక్కడ ఒక టెంప్లెట్ ఇట్లా గ్లాస్ బ్లాస్టెడ్ అని ఒక బిల్డెకింగ్స్ ఒక టెంప్లెట్ దొరుకుతుంది. ఈ టెంప్లెట్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి మనం. నా దగ్గర అయితే ఒక అది ఉంది టెంప్లెట్. టెంప్లెట్ సేవ్ చేసుకోవాలి.
ఇది దొరికేసింది ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకో వచ్చేసింది. ఫోటోకి ఒక ఇట్లా షేక్ ఎఫెక్ట్ పెట్టాలి. ఫస్ట్ నేను టెక్స్ట్లో పెడుతున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో సేవ్ చేసుకోవాలి మనం. అది వాళ్ళు ఇస్తారు XLML ఫైల్, సేవ్ చేసుకుంటే అయిపోతుంది. నేను సేవ్ చేసుకున్నా, ఒకటి పెడతా చూడండి. ఇప్పుడు మనకు నచ్చింది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇది పెడుతున్నాను. ఇప్పుడు దొరికేసింది. ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఇవన్నిట్లో ఇదే ఎఫెక్ట్ పెట్టాలి. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇవి కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్లే టెక్స్ట్ షేక్ ఎఫెక్ట్ పెట్టింది. లక్ష్మీ సగం వీడియో అయిపోయినట్టు. ఇప్పుడు ఫోటోకి ఒక షేక్ ఎఫెక్ట్ పెట్టాలి. ఇట్లా గుమ్మని వస్తుంది అక్కడ. ఇట్లా సేవ్ చేసుకున్న అందులోకి చూసుకోవచ్చు మనం. దొరుకుతా అందులో కాపీ, ఫోటో పేస్ట్. ఇక్కడ మనం వీడియోస్ ఇట్లా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాపీ చేసుకుంటాం ఆ వీడియోస్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎంతో ఇక్కడ ఈ వీడియో ఇక్కడ పెడుతున్నాం. దీంట్లోకి వీడియోలోకి పెట్టాలి. మళ్ళీ వీడియో చిన్న సైజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక బీట్ మార్క్ ఇచ్చాలి. ఇది ఒకటి, ఇంకొకటి మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా వేస్తున్నా, ఇది సేమ్. ఇంకొకటి అనుకుంటున్నాను. ఇగో ఇది ఇచ్చేసినాను. ఫుల్ వీడియో ఉంది, మనం సగం నుండి చేసుకోవచ్చు. ఇలా అంటే కట్ చేసుకోవాలి సగం. నాకు ఇంత చాలు, ఇంత అరగని కట్ చేసుకుంటున్నా. ఇంకా ఇంత చాలా చిన్నగా అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఫోటో రావాలి. ఇక్కడ ఇంత కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. కట్ చేస్తున్నాను. ఇంకో ఫోటో లాస్ట్ ఒక ఫోటో పెడదాం అనుకుంటున్నాను. ఇవాళ ఫోటో పెట్టేస్తున్నాను. ఈ ఫోటో పెడతాం. దీనికి ఒక షేక్ ఎఫెక్ట్ యాడ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇంకా ఎఫెక్ట్ పెట్టుకుంటా చూడండి. ఎఫెక్ట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు వీడియో అయితే ప్లే చేయను, ఎందుకంటే ఇప్పుడు జరా స్లో వస్తుంటుంది, స్టక్ అవుతుంటుంది. నేను సేవ్ అయిపోయాక మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం లోగో పెట్టుకోవాలి. అంటే మన లోగోస్ ఉంటాయి కదా, పెట్టుకోవాలి. నేను పెట్టుకుంటున్నాను ఆ లోగో. అంతే చేసేసిన. ఫ్రెండ్స్ చూడండి, వీడియో జర లాస్ట్లో చూపిస్తాయి అనుకోకరి. వీడియో ఇప్పుడు మనం ఇంత హెచ్డి 14440 ఉందిగా, అది క్లారిటీ పెట్టుకోవాలి. అదైతే హెచ్డీలో వస్తుంది.
నెక్స్ట్ మీకు ఇట్లా క్వాలిటీ ఉంది ఇక లో హై ఫుల్ పెట్టుకోవాలి. ఎక్స్పోర్ట్ వచ్చాలి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. జర కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేసేదాకా సేవ్ అయితే అవుతుంది. చూడండి వీడియో అయితే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో ప్లే చేస్తా చూడండి ఎట్లా వచ్చిందో. వీడియో అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా నేను కొన్ని ఎఫెక్ట్లు యాడ్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎఫెక్ట్లు అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. కింద లెఫ్ట్ సైడ్ ఉంది కదా సేవ్ అని, అది వచ్చేయాలి. అంతే ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే సేవ్ అయిపోయినట్టు గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూసుకోండి కావాలంటే గ్యాలరీలో వచ్చేసింది చూడండి. వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.